తెలంగాణ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని నిరసిస్తూ అందరూ రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు సీమాంధ్ర మంత్రులు స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో చర్చించిన నేతలు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలన్నదే తమ డిమాండ్ అన్న ప్రజాప్రతినిధులు ప్రజలతో కలిసి సమైక్య ఉద్యమంలో భాగస్వాములవుతామని తెలిపారు. అనంతపురం, కర్నూలులో విగ్రహాల ధ్వంసం దారుణమని పేర్కొన్నారు. ఇది డివిజన్ రాదు, ఇది ప్రశాంతంగానే ఉంటుంది, ఇది ఆంధ్రప్రదేశ్ గానే ఉంటుంది అనేటువంటి భావనతో ఇంతకాలం కొనసాగించాం. కానీ మాకు తెలిసింది ఏమిటంటే ఆందోళన ఉంటేనే పెద్దవాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే మా సహృదయం వాళ్ళు అర్థం చేసుకోలేదు. మేము శాంతికాముగా ఉండి మేము ఏమీ అజిటేషన్ చేయని దాని ఫలితంగానే ఇవాళ ఈ రాష్ట్రము డివిజన్ వచ్చింది. అల్లరి చేసినటువంటి వాళ్లకు ఆకులో పెట్టారు, మాకేమో ఇంకో చోట పెట్టేట్టుగా ఉంది. ఇది అందువల్ల ఇవాళ మేము కలిసిన వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇవాళ మంత్రులందరూ కూడా సాయంకాలము ముఖ్యమంత్రి గారికి రాజీనామాలు సమర్పిస్తున్నారు. అట్లాగే మేమందరం కూడా ఎమ్మెల్యేలు, ఇక్కడ సమావేశమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళు మేమందరం సాయంకాలం 5 o'clock సిఎల్పిలో కలిసి అక్కడ రాజీనామా లేఖలు తయారు చేసి స్పీకర్ గారికి అందరం కలిసి ఉమ్మడిగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాం. స్పీకర్ నమూనాలో ఫార్మేట్లో వారు ఇచ్చినటువంటి ఆ ఫార్మేట్లో రాజీనామాలు తయారు చేసి వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదేదో ఊరికే బెదిరించడానికి చేసేటువంటి కార్యక్రమం కాదు. మేమందరం కూడా మా ఏరియాలకు పోయి మా జిల్లాలకు పోయి అక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలతో, ఎన్జిఓ నేతలతో, విద్యార్థులతో అందరితో కూడా కలిసి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని పూరించాలా, దీన్ని సరిచేయాలా, దీన్ని మరొక బారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేయడానికి మేమందరూ కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ యునానిమస్ గా అందరూ సంతకాలు పెట్టి రాజీనామాలు ఇస్తున్నారు. స్పీకర్ ఫార్మేట్ లోనే ఇస్తారు, ముఖ్యమంత్రికి మంత్రులు అంతా ఇస్తున్నారు. సో ముఖ్యంగా చెప్పేది ఏమంటే అన్ని పార్టీల అధిపతులు నిర్ణయమే మేము మునిగిపోవడానికి కారణమైంది.